జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఇస్లామాబాద్కు వెళ్లి కూర్చున్న తరువాత ఇరాన్ నేను రానంటే రాను అంది, మిమ్మల్ని నమ్మనంటే నమ్మను అంది. దాంతో ఒక రకంగా ఒట్టి చేతులతో ఒంటరిగా అమెరికా ఉపాధ్యక్షుడు మళ్ళీ ఇస్లామాబాద్ నుంచి అమెరికాకి వెనుదిరగడం జరిగింది. ఇక ఆ తర్వాత పెద్దగా అనౌన్స్మెంట్స్ కానీ అటు ఇరాన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ పెద్దగా అనౌన్స్మెంట్ లేవు. సైలెంట్గా ఉంది ప్రస్తుతానికి. ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. ఇదే భయం వేస్తోంది. ఎస్, ఎలాంటి భయం అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని అంశాలు. ఇరాన్ ఒక బలమైన అస్త్రాన్ని ఈరోజు అమెరికా తన మాట వినకపోతే గనక, అమెరికా ఇలాగే ఇరాన్ని ఇబ్బంది పెడితే గనక ఒక బలమైన అస్త్రాన్ని బయటకు తీయడానికి సిద్ధమైంది. ఆ అస్త్రం బయటకు వచ్చింది అంటే గనక కరోనా లాంటి పరిస్థితుల కంటే కూడా తీవ్రమైన పరిస్థితులని ఈరోజు ప్రపంచం ఎదుర్కొనేలాంటి అవకాశాలు ఉంటాయి ఆ అస్త్రం బయటకు వస్తే. అదేంటో ఈ ఎపిసోడ్లో చెబుతాను. దానికంటే ముందుగా ఒక్కొక్క అంశం గురించి మాట్లాడదాం. ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్లో ఒక 5 అంశాలు చెబుతాను.